మనం 7 ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 5కే ట్రైన్ ఉందట. హాయ్, అంత మంచిగా చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నా అంటే మనం ఇవాళ ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే వైజాగ్కి. వైజాగ్ రామకృష్ణ బీచ్కి వెళ్దాం. అండ్ అక్కడ నుండి మళ్ళీ మనం అరకు ట్రైన్ పట్టుకొని బుర్రా కేవ్స్కి సెకండ్ స్టాప్ వచ్చేసి బుర్రా కేవ్స్కి వెళ్దాం. ఆ ట్రైన్ జర్నీ అనేది బాగుంటుంది. వైజాగ్ నుండి అరకు వరకు ఉండే ఆ ట్రైన్ జర్నీ అనేది చాలా బాగుంటుంది. అది కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మా హోమ్ టౌన్లో ఉన్నాం, జమ్మికుంట నుండి కాజ్పేట్కి ట్రైన్లో వెళ్ళి మళ్ళీ కాజ్పేట్లో నాకు తెలిసి అరౌండ్ 7కి ట్రైన్ ఉంది వైజాగ్కి వెళ్ళడమే. ఇప్పుడే కాజ్పేట్కి వచ్చినాం. మనం 7 ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 5కే ట్రైన్ ఉందట. సో ఇక దానికే టికెట్ తీసుకున్నా. ఇదే వాళ్ళు చెప్పిందంటే నేను జమ్మికుంట నుండి కాజ్పేట్కి వచ్చే ట్రైన్లో ఆయన చెప్పింది. ఆయన అందులోనే ఇప్పుడు 5 o'clock ఉండే ట్రైన్లోనే వాళ్ళ ఇంటికి వెళ్తుండట రాజమండ్రికి. సో ఇదే బెటర్ కదా, 5కి ఉంది కదా, 2 hours ముందే. మళ్ళీ మార్నింగ్ కూడా 5-6 వరకు ఉంటుందంట వైజాగ్లో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. అండ్ ఈ క్రెడిట్ మనం ట్రైన్లో మీట్ అయిన అన్నకి అండ్ టికెట్ కౌంటర్ కార్డ్ టికెట్ ఏజెంట్కి ఇవ్వాలి. అండ్ ఈ జర్నీలో నాకు అక్కడక్కడ మంచిగా అనిపించిన విజువల్స్ షూట్ చేశాను ట్రైన్ విండో నుండి. అండ్ అందులో ఈ సూర్యాస్తమయం ఒకటి చూడండి. ఇప్పుడు కనిపించే ఈ లైట్స్ అన్నీ రాయనాడు స్టేషన్ తర్వాత కనిపించాయి. అండ్ ఆ కనిపించే లైట్స్ అన్నీ లైట్స్ కావు, కొండపైన ఇల్లులు. చూడ్డానికి చాలా బాగున్నాయి. అండ్ ఇందులో కనిపించే దానికంటే 10 రెట్లు బాగున్నాయి రియాలిటీలో. సో మీరు ఎప్పుడైనా ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు ట్రైన్లో రైట్ సైడ్ కూర్చోండి, అప్పుడే మీరు ఈ లైట్స్ ఈ విజువల్స్ చూడగలరు. నేను మార్నింగ్ 6:30-7 వరకే బీచ్కి రీచ్ అయినా. నేను చూడండి మీరు అక్కడ సముద్రం పొగమంచుతో చూడడానికి చాలా బాగుంది. కొంచెం చిన్నగా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఆ మూవీ గుర్తొచ్చింది నాకు అప్పుడు. ఇంతే ఇక బీచ్కి వచ్చేసిన. బాగుంది, నైస్. ఫస్ట్ ఇక్కడ ర్యాపిడోగా వచ్చింది ఇక్కడికి వైజాగ్ బీచ్కి. ఫస్ట్ ర్యాపిడో దిగే ముందు ఫస్ట్ విజువల్ చూసుకుంటూనే షిప్స్ కనబడ్డాయి. షిప్స్, ఆ బీచ్, వాటర్ మస్తు అనిపించింది. బాగుంది. అండ్ బీచ్లో చాలామంది వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుతుండ్రు. లైక్ ఇక్కడ మీరు చూసినట్టు వాలీబాల్ అండ్ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుండ్రు. అంటే ఇందులో కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. సో ఇందులో మీకు ఎంత కనబడుతుందో దానికి ఈజీగా ఒక 10x ఉంటుంది రియాలిటీలో. జనరల్గానే మామూలుగా కెమెరాలో తీసేది రియాలిటీలో ఇంకా బాగుంటుంది. ఇది పాత ఫోన్ కదా, సో ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువ వస్తుంది. సో
అడ్జస్ట్ చేయండి, మీకు మంచిగా అవుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా అలలు అచ్చిపోయినప్పుడు ఒక డైమండ్ షేప్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ డే బుర్రా కేవ్స్కి వెళ్ళాలి కాబట్టి అదే రోజు ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాను. అండ్ పర్ డే రెంట్ వచ్చేసి 300 రూపీస్ విత్ ఫుడ్. హాస్టల్ బెడ్లు మనకు అంత క్లీన్గా అనిపించాయి కాబట్టి మీతో ఒక చెద్దరు పట్టుకుని ఓన్లీ. కానీ హాస్టల్ బాగానే ఉంది, మరి ఘోరంగా ఏం లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు ఒక రోజు అయితే. ఇప్పుడు మీకు కనిపించే లొకేషన్స్ అన్నీ వైజాగ్ నుండి బుర్రా కేవ్స్కి వెళ్ళే ట్రైన్ జర్నీలో కనిపించేవి. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రైన్కి రైట్ సైడ్ కూర్చోండి, లెఫ్ట్ సైడ్ కాదు. ఈ లొకేషన్స్ అన్నీ కేవలం రైట్ సైడే ఉంటాయి. అండ్ బుర్రా కేవ్స్ నుండి వైజాగ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోండి. దా 11 గంటల వరకు నేను బుర్రా కేవ్స్ స్టేషన్కి రీచ్ అయిపోయినా. అండ్ స్టేషన్ నుండి బుర్రా కేవ్స్ వరకు ఒక 1 కిలోమీటర్ నడవాలి. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 80 రూపీస్, చిన్న వాళ్ళకి 60 రూపీస్. అండ్ బ్యాగ్స్ కూడా లోపలికి అలో ఉండవు, వాటికి పర్ బ్యాగ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది, 80 రూపీస్కి వర్త్.